హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది. గంటన్నరకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. మహానగర వ్యాప్తంగా వరుణుడు విజృంభించాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్, పంజగుట్ట, నాంపల్లి, మెహదీపట్నం, రాజేంద్రనగర్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ వాన విరుచుకుపడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు పోటెత్తింది. నాలాలు పొంగిపొర్లాయి. ముఖ్యంగా ముంపు ప్రాంతాలు చెరువుల్ని తలపించాయి. మామూలుగానే పీక్ అవర్స్ లో హైదరాబాద్ లో ట్రాఫిక్ భారీగా ఉంటుంది. అందరూ విధులు ముగించుకుని ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం. దానికి తోడు భారీ వర్షం కురవడం, ఆపై రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. మరోవైపు భారీ వర్షంతో రంగంలోకి దిగిన గ్రేటర్ అధికారులు రోడ్లపై నిలిచిన నీటిని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. భారీ వర్షం హైదరాబాద్ పాతబస్తీలో విషాదాన్ని నింపింది. రాయల్సీ హోటల్ సమీపంలో కరెంట్ షాక్తో 2 యువకులు మృతి చెందారు. వర్షం వల్ల తెగిపడిన కరెంటు తీగలు తాకడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.